గురు శుక్ర గ్రహాలతో పాటు రాశ్యాధిపతి రవి కూడా శుభ సంచారం చేస్తున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు విస్తరిస్తాయి. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తిరగడం తప్పవు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవిచూస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రాశి వారికి మే నెలలో కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు మీ తెలివితేటలను ఉపయోగించాలి. సీనియర్ సిటిజన్లు మీ సూచనలను అభినందిస్తారు. మీరు గాయపడే అవకాశం ఉన్నందున డ్రైవింగ్ మానుకోవాలి. మీకు విశ్వాసం లేకపోవడం, పెరిగిన అభద్రత కారణంగా ప్రేమ, వివాహం కష్టమవుతుంది. భూమి, భవనాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సమయంలో సన్నిహితులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది. మే నెలలో రుణం తీసుకునే ముందు అగ్రిమెంట్లను జాగ్రత్తగా చదివి ఆపై సంతకం చేయండి. మీరు ఎవరికైనా రుణాలిస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండడం మంచిది. మే 10 తర్వాత ఆర్థిక పరిస్థితిలో తక్షణ మెరుగుదలను అందించే పథకాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఊహించని ఖర్చులు మీ పొదుపును పెంచుతాయి. మొత్తం మీద ఈ నెల ఆర్థికంగా ప్రతికూలంగా ఉంటుంది. రాశ్యాధిపతి రవి నవమ, దశమ స్థానాల్లో సంచారం చేయడం, గురువు కూడా దశమ స్థానంలో ఉండటం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంటుంది. నాయకత్వ స్థాయి లభిస్తుంది. బుధగ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. సింహరాశి వారికి మే నెలలో అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. ధైర్యంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేయాలనుకున్న వారి కోరికే నెరవేరుతుంది. ఈ వారం నిరాశాజనకం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పిల్లల విషయంలో శుభం జరుగుతుంది. ఆలోచన తగ్గి కుదుట పడతారు. దళారులు, కన్సల్టెంట్లను నమ్మవద్దు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. సింహరాశి వారికి మే నెలలో అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. ఈ నెల స్థానికులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవితంలోని వివిధ అంశాలపై చాలా శ్రద్ధ అవసరం. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు కనిపించేలా నిర్దేశించబడతాయి. పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్సలు, అవి కాకుంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, ఉచ్చమైన సూర్యుడు, అలాగే బృహస్పతితో పాటు 9వ ఇంట్లో కూర్చుంటాడు. దీనివల్ల స్థానికులకు కావలసిన బదిలీలు అందుతాయి. మీరు ఉద్యోగం మార్చాలనుకుంటే కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. బదిలీ చేయదగిన ఉద్యోగం విషయంలో బదిలీలకు బలమైన అవకాశం ఉంటుంది. మనం విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 9వ ఇంట్లో ఉంటాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతికి దారితీస్తాడు. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావం జ్ఞానాన్ని పొందాలనే కోరికను కలిగిస్తుంది. ఇది విద్యారంగంలో ఆనందకరమైన ఫలితాలను ఇస్తుంది. మంచి మెంటర్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశనం చేయగలరు.
ఏదైనా పరీక్షలో పాల్గొనే వ్యక్తులకు విజయావకాశాలు కూడా ఉంటాయి. ఈ నెలలో కుటుంబంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నెల ప్రారంభం నుండి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు, అంగారకుడు అలాగే రాహువు మధ్య బాధాకరమైన స్థితిలో 8వ ఇంట్లో కూర్చుంటాడు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 8వ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల స్థానికుల జీవితాల్లో వివిధ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు అలాగే అవాంఛిత ప్రయాణాలకు ఖర్చులు ఉంటాయి. ఇది ఆరోగ్య ఒడిదుడుకులను కూడా కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం మొత్తం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీ రాశి అధిపతి బలమైన స్థానంలో ఉంటాడు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కానీ రాహువు మరియు కుజుడు యొక్క అంగారక దోషం మెర్క్యూరీతో ఉండటం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల శారీరక ఇబ్బందులు, కొన్ని రకాల శస్త్రచికిత్సలు లేదా నష్టాలు ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరిని చూసి మోసపోకండి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఉద్యోగాలు మారే ధోరణి పెరుగుతుంది. వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రాజకీయ రంగంలో క్రియాశీలత పెరుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఆదివారం నాడు ఎద్దులకు బెల్లం సమర్పించండి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. కార్యసాధనకు సంకల్ప సిద్ధి ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరీమణులతో విభేదిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధన సహాయం అర్థించడానికి మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు, చికాకులు అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగుపడతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వినాయకునికి గరిక, సింధూరంతో పూజ చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పాదాలున్న పటానికి కుంకుమ పూజ, పశుపక్ష్యాదులకు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయడం శుభ ఫలితాలిస్తుంది.